ఈరోజు మైలో గడ్ బర్త్డే. అవునా కదా అవునా కదా అవునా కదా గుడ్ బాయ్ గుడ్ బాయ్. నేను అసలు ఎప్పుడు చేసి షర్ట్ తీసుకొని తిరుగుతున్నాను అనుకుంటా వ్లాగ్స్లో. ఇదిగో ఏమైంది ఇప్పుడు? అవునా, ఎవరు వచ్చారు బయటికి? అవునా, ఎప్పుడు చూసినా ఇదే వేసుకొని తిరుగుతున్నా. ఐ జస్ట్ చేంజ్ అండ్ వేర్ సంథింగ్ ఎల్స్. మా హస్బెండ్ టీషర్ట్ ఇప్పుకుంటానన్న ఉన్న బట్టలు నేను వేసుకో. ఐఎమ్ రెడీ. వీక్ డేస్ అయితే కొంచెం తొందరగా స్టార్ట్ చేస్తాం కదా మనం రొటీన్ అంతా కూడా. వీకెండ్ అయితే కొంచెం రిలాక్స్డ్గా మెల్లగా స్టార్ట్ చేస్తాము. ఇవాళ మైలగాడ్ బర్త్డే కూడా చేయాలనుకుంటున్నాం. అండ్ ఇవాళ సాటర్డే కూడా కాబట్టి ఐ వాంట్ స్టార్ట్ మై డే స్లో. మెల్లగా స్టార్ట్ చేసి ఇంట్లో పనులన్నీ వేసుకొని ఆ తర్వాత నేను ఐ గెట్ రెడీ గో అవుట్. మీన్ వైల్ నా స్కిన్ ఇలాగే వదిలేయకుండా ఐ వాంట్ టు మేక్ షూర్ దట్ ఇట్ ఈస్ మాయిశ్చరైజ్డ్. నా స్కిన్ 24 hours హైడ్రేటెడ్గా ఉండటానికి నేను యూజ్ చేస్తున్న మాయిశ్చరైజర్ విచ్ హస్ బీన్ స్పెషల్లీ ఇంక్లూడెడ్ ఇన్ మై మార్నింగ్ రొటీన్, ఆక్వాలాజికా ఇల్యూమినేట్ ప్లస్ హైడ్రాజెల్ మాయిశ్చరైజర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని కంటైనరే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. ఈ కాంబినేషన్ చాలా క్యూట్గా ఉంది. ఇఫ్ యూ లుక్ ఎట్ ద టెక్స్చర్ ఆఫ్ ద మాయిశ్చరైజర్, వెరీ వెరీ లైట్ వెయిట్, సో నైస్. దిస్ ఇస్ వెయిట్లెస్ వాటర్ లైక్ జెల్, మెల్ట్స్ ఇన్ టు యువర్ స్కిన్ ఇన్స్టెంట్లీ. 24 hour హైడ్రేషన్ ఇస్తుంది వితౌట్ ఎనీ గ్రీజీనెస్. నేను ఇప్పుడు అప్లై చేస్తున్నాను కదా స్కిన్ మీద, దీనిలో ఏం హెవీనెస్ ఉండదు, గ్రీజీనెస్ ఉండదు, స్టిక్కీనెస్ ఉండదు. రాసిన వెంటనే స్కిన్లోకి వెళ్ళి అబ్జార్బ్ అయిపోతుంది. జస్ట్ ప్యూర్ హైడ్రేషన్. ప్లస్ ఇట్ ఈస్ ప్యాక్డ్ విత్ ఆల్ఫా ఆర్బ్యూటిన్ అండ్ వైల్డ్ బెర్రీస్. ఇవి మన స్కిన్ని నరిష్ చేయడమే కాకుండా ఈవెన్ అవుట్ కూడా చేస్తాయి స్కిన్ టోన్ని. అంటే ఏమైనా డార్క్ స్పాట్స్ ఉన్నా కూడా, బ్రేక్అవుట్స్ ఉన్నా కూడా స్కిన్ని మంచిగా టోన్ చేసిస్తాయి. అండ్ దెన్ ఇట్ గివ్స్ ఎ ఫ్రెష్ అండ్ రేడియంట్ గ్లో. ద బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇట్స్ పీటా అప్రూవ్డ్, వేగన్ అండ్ ఫ్రీ ఫ్రమ్ సల్ఫేట్స్, థాలైట్స్, పారాబెన్స్ అండ్ మినరల్ ఆయిల్స్. The price is also very reasonable, just 399 rupees మాత్రమే. I also got these other 2 moisturizers. ఒకటేమో స్కిన్ గ్లో కోసం, ఇంకొకటేమో స్కిన్ బ్యారియర్ కోసం. మీరు కూడా ఈ ప్రోడక్ట్స్ని మీ స్కిన్ కేర్ రొటీన్లో ఇంక్లూడ్ చేసుకోవాలి అని అనుకుంటే డెఫినెట్లీ ట్రై చేయండి. యూస్ మై కోడ్ HIMA2025 టు గెట్ 20% ఆఫ్ ఆన్ ఆక్వాలాజికా వెబ్సైట్. ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్ అండ్ పర్పుల్లో అవైలబుల్ ఉన్నాయి. డోంట్ ఫర్గెట్ టు చెక్ దెమ్ అవుట్. మా మమ్మీ కాల్ చేస్తుంది. ఏంటి మైలో గారికి హ్యాపీ బర్త్డే చెప్తావని? వాడు నా మీద పడుకొని ఎప్పుడు గోకించుకున్నాడు. మైలాగా మైలో హ్యాపీ బర్త్డే, మైలో హ్యాపీ బర్త్డే. ఏంట్రా ఏంటో చూపు అమాయకంగా. అసలు ఏంటి పొద్దున్నే నన్ను బాత్రూమ్ కి తీసుకెళ్ళకుండా ఈ గోళ అని చూస్తున్నాడు. మడిపోసాడా? అగో ఎప్పుడు అదే పనివాడు. ఎవరు చేసింది? ఎవరు? వాడు కేక్ తీసుకొచ్చి బర్త్డే చేద్దాం అనుకుంటున్నా. నువ్వు ఎట్లున్నావు? నేను బానే ఉన్నా కదరా. వచ్చాడు. వీడికేమో అది నచ్చదు. ఇప్పుడు చూడు. అంత రివర్స్ గా ఎవరొచ్చారు అంటే బాగా తెలుసు. నాకు ఎక్కువ ఏం తెలియడం లేదు. పొట్ట ఏం కనపడట్లేదు. గైస్, ఈరోజు మైలోగాడి 3వ జన్మదినం కాబట్టి మేము వాడికి కేక్ తీసుకొచ్చి వాడితో కట్ చేపించి వాడికి డెకరేషన్ చేసి ఇంట్లో, అమ్మో వాడు అసలు వాడు అవన్నీ పీకేస్తాడేమో అని డౌట్ వస్తుంది. మమ్మీ మాకు తెలియదు వాడు ఎట్లా బిహేవ్ చేస్తాడో. సో అవన్నీ చేద్దాం అనుకుంటున్నాం. సో ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. నేను రెడీ అయ్యి వెళ్తాను. బట్ యూ వాంట్ టు టాక్ సంథింగ్? నో. This is a baby.
కాకపోతే కొంచెం బెటర్ ఎనర్జీ వైజ్ సెకండ్ ట్రైమిస్టర్లో. ఇలా లూజ్ డ్రెస్సెస్ వేసుకోవాలి అని ఎక్కువ అనిపిస్తుంది. టైట్గా ఉన్నవి ఇంతకు ముందువి అంత ఐ డోంట్ ఫీల్ లైక్ వేరింగ్ ఎనీమోర్. అండ్ నా జీన్స్ కూడా నాకు పట్టడం లేదు. సో దేర్ ఈస్ నథింగ్ టు డూ. చాలా ఇరిటేటింగ్గా ఉంటుందని నా ఇయర్ రింగ్స్ తీసేసా ఫేస్ మీద నుంచి. సో ఐమ్ జస్ట్ ట్రయింగ్ టు వేర్ సంథింగ్. ఐమ్ వేరింగ్ దీస్. నా వ్యాలంటైన్స్ డే గిఫ్ట్. నాకు డాక్టర్ ఐరన్ తక్కువ ఉంది బాడీలో, ఐరన్ కాదు హిమోగ్లోబిన్ తక్కువ ఉంది కాబట్టి ఐరన్ వేసుకోమని చెప్పింది. ఐరనే వేసుకోవాలా ఏంటి? ఇప్పుడే వేసుకోవాలా ఏంటి? రేపు పొద్దున వేసుకోవచ్చు కదా. ఇప్పుడు వద్దు ఇన్ని టాబ్లెట్లు ఊరికే. అక్కడ చూడండి నేను మెగ్నీషియం, ఐరన్, కాల్షియం వాడికేదో ట్రీట్ అనుకుంటున్నాడు. లెట్స్ ఈట్ ఐరన్. What is this? Hey! Earrings. Thank you. Valentine's Day gift లేకపోతే ప్రెగ్నెన్సీ గిఫ్ట్. ఏదైనా పని పెట్టుకుంటే నాకు డెఫినెట్లీ ఇట్లా హెడేక్ వస్తుంది. ఐ డోంట్ నో. ఇది ఒక్కటే నాకు టాబ్లెట్ డాక్టర్ వేసుకోమని చెప్పారు. ఏదైనా పెయిన్ వచ్చినా ఏమొచ్చినా ఎనీథింగ్ ఎల్స్ డోంట్ యూజ్ అని చెప్పారు అనమాట. సో నా హెడేక్ వస్తుందేమో అని ఐఎమ్ క్యారింగ్ దిస్. కేక్ తీసుకొద్దామంటే వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారు తెలుసా? చూపిస్తా. వీడేమో ఇలా పడుకున్నాడు, ఆయనేమో ఇలా గుత్తొంకాయ కూర. ఫైనల్లీ కదిలాం ఇంట్లో నుంచి. ఆ గుత్తి వంకాయ అవన్నీ ఆపేసి ఇప్పుడు కేక్ షాప్ ఒకటి 4 o'clock క్లోజ్ అయిపోతుందంట. సో బిఫోర్ దట్ మేము జస్ట్ కొంచెం తిని, నాకు తినకపోతే ఒక రుద్ర రూపం వచ్చినట్టు అనిపిస్తుంది ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయిన తర్వాత. బట్ ఎనీవే ఫస్ట్ తిని తర్వాత కేక్ అవన్నీ తీసుకొని వద్దామా? ఫస్ట్ తినడానికి వచ్చాం. ఇదేదో ఏషియన్ రెస్టారెంట్. ఒక 2 సార్లు వచ్చాం ఇంతకు ముందు. పొటాటోస్, దట్ ఈస్ టోఫు. యా, టోఫు అండ్ పొటాటోస్. యా, these are chickpeas. Okay, that's broccoli. Cucumbers. Thanks for your patience. Full protein veg bowl. ఇదంతా ఇలా తీసుకొని పులిహోర కలిపినట్టు కలిపేయాలి మొత్తం. అప్పుడే టేస్ట్ తెలుస్తుంది. సో ఇక్కడ మొత్తం A to Z ఉన్నట్టున్నాయి కేక్స్తో సహా. సో వాడికి ఏదైనా కొనుక్కొని వెళ్ళాలని ప్లాన్ కదా. ఇందులో పీనట్ బటర్ వేసి ఇచ్చామనుకోండి, అక్కడ నాకుంటూ కూర్చుంటుంది అలా. అది అందుకే మైలో చూడు, ఇట్లా లేపి పట్టుకోండి మైలో కానీ. మైలుగాడు మైలుగాడు ఎట్లా స్టార్ట్ చేయాలి? మైలా మైలా 1 2 3 go. అసలు ఒక్కసారి కింద పడకుండా ఆడాడు వాళ్ళ. మై డాగ్స్ బర్త్డే. బర్త్డే ప్రెజెంట్ మొత్తం అన్ని బెలూన్స్ తీసి లోపలేసేసాం. వాడు చూడండి, వాడు అసలు ఏమైపోతున్నాడు వాడు. అదిగో
ఎవరు బర్త్డే బాయ్? ఇట్స్ a birthday cake. అదే మావాడి కేక్ కటింగ్. హ్యాపీ బర్త్డే టు యూ. వీడి కేక్ అయిపోయేదాకా మనం వీడికి పెడుతూ ఉండాలట. అది నాకురా. ఏమొచ్చింది? ఏముంది? మింత్రా నుంచి ఆర్డర్ చేసుకున్నా కొంచెం లూజ్ బట్టలు, కొంచెం నెక్స్ట్ సైజ్ బట్టలు అట్లా ఇంట్లో వేసుకోవడానికి. ఐ షో యూ ఏం ఆర్డర్ చేశాను. కరివేపాకు, కారం పొడి, ఇవేమో డ్రై మ్యాంగోస్ పప్పులో వేసుకోవడానికి అనమాట. ఇవి చెక్కలు అప్పాలాగా. అండ్ దెన్ చింతకాయ తొక్కు పప్పు చేసుకోవడానికి. జస్ట్ తొక్కు అనమాట. దీనికి చింతకాయ పప్పు చేసుకుంటాం మేము. సో పండు మిర్చి పచ్చడి, రెడ్ మిర్చి పచ్చడి, అండ్ ఇది టామరిన్ పేస్ట్. అండ్ దెన్ చింతకాయ పచ్చడి. నాకు బాగా పచ్చళ్ళు తినాలి అనిపిస్తుంది. సో మామిడికాయ పచ్చడి అండ్ అల్లం పచ్చడి. దోశలు ఇడ్లీలోకి బాగుంటుంది అని చెప్పేసి అల్లం పచ్చడి తెచ్చుకున్నాం. వెల్లుల్లి మామిడికాయ పచ్చడి. అది ఇందాక వెల్లుల్లి లేదేమో దాంట్లో. ఓ చాలా మామిడి. నేను 2 kgs మామిడికాయలు పంపుతున్నాను. సో అల్లం వెల్లుల్లి పేస్ట్. అండ్ దెన్ లడ్డూస్, డ్రై ఫ్రూట్ లడ్డూస్. ఇవన్నీ పగిలిపోకుండా ఉండడానికి ఇలాంటి డబ్బాల్లో పంపించినట్టుంది. ఇవన్నీ ప్యాకేజెస్లో వేస్తే విరిగిపోతాయి కదా. సో ఐ లైక్ సన్నకారపు సాగు. ఇవేమో చెక్కలు, ఇవి కొంచెం పగిలినట్టున్నాయి. ఇవేమో డ్రై ఫ్రూట్ లడ్డూస్. మేము ఇంట్లో కూడా వేసుకున్నాం యాక్చువల్లీ. ఇట్ డిడ్ ఇట్ ఫర్ మీ, బట్ మా మమ్మీని కూడా పంపేయమని చెప్పా. సాటిన్ నైట్ డ్రెస్సెస్ ఇంతకు ముందు ఆర్డర్ చేసుకుంటే చాలా బాగా అనిపించాయి. సో ఇదే బ్రాండ్ నుంచి, ఇది మాషా అంట, మింత్రా నుంచి. అన్ని నైట్ డ్రెస్సెస్ ఓపెన్ చేయడం ఎందుకు. సో ఇది కూడా వన్ ఆఫ్ ద నైట్ డ్రెస్సెస్. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ మ్యాటర్నిటీ డ్రెస్, కొంచెం లాంగ్ డ్రెస్ కానీ ఇలా ఉంది. సో ఇదే నా మ్యాటర్నిటీ హాల్ అనమాట. అండ్ అమ్మ కూడా నేను అడిగినవన్నీ పచ్చళ్ళు తనే ఓన్గా చేసి పంపించింది, అవన్నీ హోమ్ మేడ్ పికిల్స్. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీరందరూ అడిగే రియాక్షన్స్ వీడియో అవన్నీ నెక్స్ట్ పోస్ట్ చేస్తాను. అవన్నీ ఓల్డ్ క్లిప్స్ ఉన్నాయి, హ్యావ్ టు గ్యాదర్ దెమ్ అండ్ పోస్ట్ దెమ్ అకార్డింగ్లీ. సో మీ అందరికీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయడం అసలు మర్చిపోద్దు. లాట్స్ ఆఫ్ లవ్, టేక్ కేర్, బాయ్.